వీటిలో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాలంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆదిలాబాద్ రూరల్ మండలంలో పర్యటించారు. మండలంలోని కచ్కంటి, మామిడిగూడ, పిప్పల్దరి, బోరజ్ మండలం, గిమ్మ, మావాల మండలాల్లో గ్రామ పంచాయతీల సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఇక కచ్చుకంటిలో కుర్రా నర్సింగు, మామిడిగూడలో కినక రేణుక, పిప్పల్ ధరిలో కుమరా లక్ష్మీబాయి, గిమ్మాలో ముత్యాల నిఖిలేషు, మావాలలో దొగ్గిలి రాజేశ్వర్లను గెలిపించాలని ఓటర్లను కోరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అండదండలతో గ్రామాలన్నీ అభివృద్ధి చేసుకుందామని అన్నారు. ఇక అన్ని గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోవాలని, అందరూ విజయం కోసం కృషి చేయాలని కోరారు. ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా తాను అండగా ఉంటానని, అందరం కలిసి గ్రామాల సమస్యలను పరిష్కరించుకొని అభివృద్ధి దిశగా పయనం చేద్దామని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాలంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆదిలాబాద్ రూరల్ మండలంలో పర్యటించారు. మండలంలోని కచ్కంటి, మామిడిగూడ, పిప్పల్దారి, బోరజ్ మండలంలో గిమ్మ, మావాల మండలాల్లో మావాల గ్రామ పంచాయతీల సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఇక కచ్కంటిలో కుర్రా నర్సింగు, అదేవిధంగా మామిడిగూడలో కినక రేణుక, పిప్పల్దారిలో కుమ్రా లక్ష్మీబాయి, గిమ్మాలో ముత్యాల నిఖిలేష్, మావాలలో దొగ్గిలి రాజేశ్వరులను గెలిపించాలని ఓటర్లను కోరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అండదండలతో గ్రామాలన్నీ అభివృద్ధి చేసుకుందామని అన్నారు. ఇక అన్ని గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోవాలని, అందరూ విజయం కోసం కృషి చేయాలని కోరారు. ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా తాను అండగా ఉంటానని, అందరం కలిసి గ్రామాల సమస్యలను పరిష్కరించుకొని అభివృద్ధి దిశగా పయనం చేద్దామని అన్నారు. గ్రామ సర్పంచ్గా కుర్ర నర్సింగ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కచ్కంటి గ్రామస్తులందరికీ కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఈరోజు గిమ్మ గ్రామానికి మీ అందరి ఆశీర్వాదం కోసం వచ్చినాం. గిమ్మ గ్రామ సర్పంచ్గా ముత్యాల నిఖిలేష్ గారు ఒక గరీబోళ్ళ బిడ్డ, పేదింటి బిడ్డ, మీ ఆశీర్వాదం పెడితే తప్ప గెలవలేని బిడ్డ, మీ ఇంటి మనిషిగా ఉంటాడు.
మీరు చిన్న పని ఉన్నదంటే వస్తాడు, పిలిస్తే పలుకుతాడు. నేను ఒకటే చెప్తున్నా, మీకు సేవకుని లాగుంటాడు, పాలకుని లాగుంటాడు. మీకు 108 అంబులెన్స్ లాగా పనిచేస్తాడు ఈ పిల్లగాడు. 108 అంబులెన్స్ లాగా పనిచేస్తాడు. పిప్పల్దరి గ్రామ సర్పంచ్ గా కుమ్ర లక్ష్మీబాయి గారిని, అలాగే మామిడిగూడ, చిన్న సల్పల్గూడ, పెద్ద సల్పల్గూడ సర్పంచ్ గా కినాక రేణుక గారిని, అలాగే వార్డు మెంబర్లందరినీ కూడా బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిపించమని ప్రజలందరికీ కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. పిప్పల్దరి, మామిడిగూడ, లోకారి, వాన్వటు ఈ 4 గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. బ్రహ్మాండంగా ఈరోజు దూసుకుపోతా ఉన్నారు. ఇవన్నీ గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థుల్ని గెలిపించమని కోరుతూ, కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పిప్పల్దరి, మామిడిగూడ, లోకారి, లింగుగూడ, వాన్వాటు అన్ని గ్రామ పంచాయతీలని బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేసుకుందాం, అభివృద్ధి చేసుకుందాం. మీ అందరి సహకారం కోరుకుంటూ, మీ అందరికి ఇంత మంచి బ్రహ్మాండంగా స్వాగతం పలికినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ మన సర్పంచ్ అందరు గెలిచిన తర్వాత తప్పకుండా నేను మళ్ళీ ఈ 4-5 గ్రామాలకు కలిపి ఒక దగ్గర మనం భోజనం పెట్టుకొని భోజనం చేయడానికి వస్తా, అందరికి కూడా భోజనం చేయడానికి వస్తా అని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి కుమ్ర లక్ష్మీబాయి గారిని, ఆ తర్వాత కినక రేణుక గారిని సర్పంచ్గా గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాము.